వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే వాడే మా వాడమ్మా. నార్మల్గా నా అనుకునే వాళ్ళకి ఏమైనా జరిగితే మన కోపం వస్తుంది. నాకు కోపం వచ్చింది, కానీ మా వాడికి వాడి కోపాన్ని బట్టి నా కోపం వచ్చిందంటే వీడు నావాడు. శనివారం అంటే శనివారం రోజు ఎవడైనా నాన్ వెజ్ తినడు, ఎవడైనా మందు కొట్టడు, అలాంటివి చూస్తుంటాం. కానీ సినిమాలో మాత్రం కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటున్నారన్న. అంటే ఇదేంట్రా కొత్త కాన్సెప్ట్ ఉందా, ఏముందని చూద్దామని వచ్చిన సినిమా మాత్రం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చునా. మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ మన న్యాచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే నాన్నగారిని టైర్ 2 హీరో అంటారు కదా, దీని నుంచి టైర్ 1 హీరోలకు అడుగు పెట్టేసి చెప్పుకోవచ్చునా. అంత బాగుంది స్టోరీ కావచ్చు. అండ్ బీజిఎం మన జేమ్స్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారన్న. బీజిఎం మాత్రం చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రియాంక మోహన్ ఆమె పర్ఫార్మెన్స్ మనం ఇంతకు ముందు గ్యాంగ్స్ అదే చూసాం, గ్యాంగ్స్టర్ లో నానీస్ గ్యాంగ్ లీడర్ లో. సో దీంట్లో ఇంకా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. సో మంచి స్టోరీ తోటి వచ్చారని చెప్పుకోవచ్చు. కొత్త కాన్సెప్ట్ అన్న వారం మొత్తం వచ్చిన కోపాన్ని ఒకటే రోజు చూస్తే ఆ బాక్స్ ఆఫీస్ కి దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. సో మేబీ 2 days లో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ తోటి చూసారు. నాకు మెయిన్ నచ్చిన సీన్ అది పోలీస్ స్టేషన్ లో ఒక కామెడీ సీన్ ఉంటుంది అన్న, అది బాగా నచ్చింది అన్న. ఫ్యామిలీ తోటి రావాలని, ఎందుకంటే ఒక చెల్లి సెంటిమెంట్, ఒక అమ్మ సెంటిమెంట్, ఒక అత్తయ్య సెంటిమెంట్ అన్ని కలిపి ఒక మంచి సినిమా ఇచ్చారన్న మనకు. సినిమా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది. నిజంగా హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న. మీరు అందరూ శనివారం రాకండి, ఇవాళ ఏమొచ్చినారు శనివారం రోజు మీకు చనిపోరా రివ్యూలు కదా. ఇవాళ ఏంటి మీ పని? శనివారం వస్తే బాగుంటుంది కదా. సినిమా పేరు శనివారం అన్నప్పుడు శనివారం రావాలా? డైరెక్టర్ కూడా ఏంటి పని? శనివారం రోజు నువ్వు రిలీజ్ చేసుకోవాలా? నువ్వు ఏంటి ఇవాళ ఏం చేయించినావు? నీకు సరిపోదా శనివారం? నేను అలాగే వద్దు అనుకున్నాను, అది అడగడానికే వచ్చినాను. శనివారం రిలీజ్ కాలేదు, అదే బాధ. ఆయన డేట్లు దొరకలేదట నాకు చెప్పాడు. అందుకని ఇవాళ రిలీజ్ చేశాడు. శనివారం డేట్లు కట్టలేవు. నానన్ని అయితే బాగా చేశారు. అలాగే లేదు, నానన్ని మార్చ్ క్యారెక్టర్ ఉంది సినిమాలో. నానన్ని లోపల ఇంకో మార్చ్ క్యారెక్టర్. ఎప్పుడు న్యాచురల్ గా చూసే నానిని ఈ రోజు మనం మార్చ్ గా చూస్తాం. నానన్నయ్యకి దొరికింది పోని, నానన్నయ్యకి దొరికింది ప్రియాంక లాంటి ఓని, నానన్నయ్యకి దొరికింది మంచి సినిమా అని. పోలీస్ క్యారెక్టర్ అలాగే లేదని ఒక సైకోయిస్ట్, ఒక రేపిస్ట్, ఒక సెంట్రిస్ట్, ఫిజికిస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ టైపరిస్ట్ అన్ని ఆయనే. అంత బాగా చేశాడు. శని కాదన్నా, సరిపోదా శనివారం. శుక్రవారం వెళ్ళాల్సిన గురువారం అవుతున్నది. సినిమాకి ఏమైనా మైనస్ ఉన్నదేమో, ప్రివ్యూ వేసుకొని చూసారేమో, ముందే వేసేస్తే వీకెండ్స్ వాలీలో చిత్రం చూస్తారేమో అనుకున్నా. లేదు భయ, కరెక్ట్ గా పడాల్సిన టైంకి పడ్డది. ఎందుకంటే కొంతమంది రోలర్స్ కూడా ఉంటారు. శుక్రవారం ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ కానీ ఫస్ట్ ఆట అయిపోయిందో లేదో బయటకు వచ్చేస్తారు, రివ్యూలు పెట్టేస్తారు. అది బాగా ఇది బాగా రే ట్రోలర్స్ చెప్తున్నా, మీరు వచ్చి ఒక్కసారి సినిమా చూడండి, ఎట్లా దించాలో అట్లా దించుతాడు రాడు. మీకు కూడా శుక్రవారం ఫస్ట్ షో పడగానే మీరు ట్రోల్ చేస్తుంటారు కదా, ఆ టైప్ లో మీకు శుక్రవారం రోజే ఫ్యాన్స్ దించారు. ఇక్కడి నుంచి ఇక నాని పరంగా చూసుకుంటే భయ్యా, నాని కెరీర్ లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఉన్నది. దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది. వివేక్ ఆత్రేయ ఖచ్చితంగా మంచి వివేకంతో సినిమా తీసిండు. అరే కొత్తోడా పాతోడా అని కాదు భయ్యా, ఒక 3-4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే డైరెక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ రేంజ్ లో తీసింది అనమాట. అలాగే బీజిఎం అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే అసలు వండర్ఫుల్. ఒక పెద్ద స్టార్ హీరోకి నెంబర్ 1 నెంబర్ 2 ఉన్న పొజిషన్ లో హీరోకి ఏ టైప్ లో బీజిఎం వస్తుందో ఆ రేంజ్ ఇచ్చారు. పాటలు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ ఉంది. హీరో హీరోయిన్ కి రొమాన్స్ లేదంటారు, రొమాన్స్ అవసరం లేదు. వాళ్ళిద్దరి కోఆపరేషన్, చిన్న కోఆపరేషన్ మస్తు అనిపించేస్తుంది. కొన్ని సన్నివేశాలు మనకి ఈగ సినిమాలో సమంత నాని ఈ టైంలో కొన్ని డైలాగ్స్ పెట్టారు, చాలా హ్యాపీగా నవ్వుకుంటాము. ఇది కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎమోషనల్ తో చచ్చిపోతాం భయ్యా. ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో, అరే బీపీ వస్తుంది, కుర్చీ పట్టుకొని కూర్చుంటాం అనమాట కొన్ని సన్నివేశాలు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విలనిజం చెప్పాలంటే వండర్ఫుల్ ఉంది. ఎస్జే సూర్య గారికి కెరీర్ లో తెలుగు సినిమాలో తమిళ సినిమాలో అయితే మనం ఇక్కడ చూడలేదు కాబట్టి ఆయన డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకుంటూ విలన్ గా రాబోయే తెలుగు సినిమాల్లో ఫస్ట్ పొజిషన్ వస్తారు భయ్య. ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజ్ గారిని, జగద్వారి గారిని చూసాం కదా. ఇప్పుడున్న స్థానంలో ఇక్కడ నుంచి విలన్ గా ఎస్జే సూర్య తెలుగులో ఒక వెలుగుతాడు. మిగతా వాళ్ళందరినీ తొక్కిపడేస్తారు కావచ్చు. ఆయన కనుక అవకాశాలు ఇస్తే ఎస్జే సూర్య తన విలనిజం ఎంత కరెక్ట్ గా చూపిస్తారు భయ్య. నిజంగా హీరో ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత విలన్ పర్ఫెక్ట్ గా చూపిస్తారు కదా, ఆ విధంగా విలన్ కూడా చూపించారు అనమాట. ఈ విలన్ కి ఎంత హై స్కోప్ ఇచ్చారో
హీరో ఎరగడానికి. సో హీరోకి ఈ విలన్ కి వచ్చే సన్నివేశాలు అయితే ఫేస్ టు ఫేస్ అంటారు కదా, పోటా పోటీ అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. నిజంగా తగ్గ పోరు తగ్గ బార్ అంటారు కదా, సూపర్ గా నచ్చింది. నిజంగా ఏమి చెడ్డ పేరు పెట్టడానికి బ్యాగ్ అయింది, బోర్ కొడుతుంది, ఇది ఏమి లేదు భయ. ప్రతి ఒక్కటి సచ్యువేషన్ 4.+ ఇస్తారు భయ, 4.5 కూడా ఇవ్వచ్చు. అంత అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ మూవీ భయ. ఎమోషన్ తో అయితే చచ్చిపోతారు, ఖతర్నాక్ ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. నిజంగా మెయిన్ సినిమాకి మదర్ సెంటిమెంట్, వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నా. సరిపోతా శనివారం. గెట్ రెడీ టు ఫేస్ నాని. థ్యాంక్ యూ.